బ్రదర్ గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి మనకి రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో అయితే వచ్చిన మూవీ అన్నమాట. సో RRR తర్వాత సోలో హీరోగా పర్ఫామ్ చేస్తున్న మూవీ మన రామ్ చరణ్ అన్నది. సో చాలా వరకు దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ అనుకున్నంత స్థాయిలో మనకు వచ్చేసి టికెట్ బుకింగ్స్ కానీ బుక్ మై షో చూసినా, ఇంకా డిస్ట్రిక్ట్ యాప్ చూసినా, పేటీఎం చూసినా అలాగైతే జరగలేదన్నమాట. అలాగే మనకి ప్రీ సేల్స్ ప్రీమియర్స్తోనే మనకు ఓవర్సీస్లో చాలా సినిమాలు వచ్చేసి 1 మిలియన్ క్రాస్ చేస్తుంటే, సో మనకి అడ్వాన్స్ సేల్స్ రిలీజ్కి ముందు వచ్చేసి మన గేమ్ చేంజర్ 1 మిలియన్ కూడా అయితే దాటలేదు. మరి డే 1 మనకి ఎంతవరకు కలెక్షన్ అయితే చేసింది, ఓవరాల్గా ఇండియా కావచ్చు, అలాగే నార్త్ అమెరికా కావచ్చు, అలాగే టోటల్గా మనకి ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. మీరు చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో డే 1 లెక్కల గురించి నేనైతే కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం అయితే పెట్టుకున్నాను. కాకపోతే మనకి ఈ లోపే వచ్చేసి అఫీషియల్గా గేమ్ చేంజర్ యూనిట్, మనకి గేమ్ చేంజర్ మూవీ యూనిట్ వచ్చేసి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకి ఆ పోస్టర్ కానీ చూసినట్లయితే అసలు మైండ్ బ్లాస్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో మనకి రీసెంట్ డేస్లో దేవర రిలీజ్ అయ్యి 177 crores అయితే ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే తీసుకొని వస్తే గ్రాస్ని మన గేమ్ చేంజర్ దాన్ని బీట్ చేసినట్టయితే మనకి అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకి ఇక్కడ లెక్కలు కానీ చూసినట్లయితే హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, అలాగే మనకి మలయాళం కావచ్చు, అలాగే కన్నడ కావచ్చు, ఈ అన్నిట్లో చూసుకుంటే తమిళ్ వర్షన్ పర్వాలేదు, హిందీ వర్షన్ పర్వాలేదు, మలయాళం, కర్ణాటక ఈ 2 వర్షన్స్ వచ్చేసి చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. కనీసం 1 crore వరకు కూడా రీచ్ అయితే అవ్వలేదన్నమాట. సో మనకి 10 లక్షల వరకు కూడా మలయాళంలో అయితే రీచ్ అయితే అవ్వలేదన్నమాట. సో కర్ణాటకలో వచ్చేసి 10 lakhs అబౌవ్ నెట్ అయితే పెట్టడం అనేది జరిగింది. తమిళనాడులో వచ్చేసి 2.1 crore నెట్ అయితే పెట్టింది. అలాగే హిందీలో వచ్చేసి 7 crores అయితే నెట్ అయితే పెట్టింది. ఓవరాల్గా మనకు వచ్చేసి 16,128 షోస్ అయితే ఆల్ ఇండియా వైడ్గా పడడం అయితే జరిగిందనమాట. ఇన్ని షోస్ గాను మనకు కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపు చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఆ కలెక్షన్స్ గురించి అయితే మనం అయితే అఫీషియల్గా మాట్లాడవద్దు. సో మనకు అఫీషియల్గా వచ్చిన కలెక్షన్స్ గురించే మాట్లాడదాం. సో పోస్టర్ వచ్చేసి 186 crores అయితే పోస్టర్ని అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారు. సో మనకి ఆఫ్లైన్లో ఎక్కువగా మరి టికెట్స్ బుకింగ్ అయితే అయినట్లున్నాయి గేమ్ చేంజర్కి. సో కాబట్టి మనకి అంత కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఆన్లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 186 crores అనేది గేమ్ చేంజర్కి అసాధ్యం అన్నమాట. సో ఆఫ్లైన్ మనకి కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి 186 అనేది మనకి గేమ్ చేంజర్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి. సో ఇది దేవరా కంటే ఎక్కువ. సో మనకి టాప్లో అయితే టాప్ 5లో అయితే మన గేమ్ చేంజర్ అయితే ఉంది. సో ఇంత కలెక్షన్స్ అనేవి మనకి సోలోగా రామ్ చరణ్ వచ్చినప్పుడు రావడం ఫస్ట్ టైం అనమాట. సో మనకి ఓపెనింగ్స్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, వినయ రామ ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని దాటేసింది అనమాట. సో అలాగే రంగస్థలాన్ని కూడా దాటేసింది. సో ఓవర్సీస్లో ఇంకా ఎలా వచ్చింది ఏంటి అనేది మనకు అఫీషియల్గా రిలీజ్ అయితే చేయలేదు, కానీ మనకు ఓవరాల్గా ఆల్ వరల్డ్ వైడ్గా పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇవి మనకి డే 1 కలెక్షన్స్ అయితేను గేమ్ చేంజర్కి సంబంధించింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.